మీర్పేటలో వెలుగు చూసిన అత్యంత దారుణమైన మర్డర్ గురించి వింటూ ఉంటే ఒళ్ళు గగురు పడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మర్డర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకంటే చాలా కిరాతకమైనటువంటి మర్డర్లు చూశారు, కానీ ఇక్కడ మాత్రం ఏ భర్త ఇంత కిరాతకంగా పాల్పడ్డా అని అనుకునే మర్డర్ చోటు చేసుకుంది. పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈమెనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈమె మాధవి. ఆమె భర్త గతంలో మిలిటరీలో పనిచేశాడు, రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు డిఆర్డిఓలో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్న సినిమాకు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను గోడకేసి కొట్టి చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి 2 బకెట్లో ఉడకబెట్టి కుక్కర్లో డ్రై చేసి ఆ తర్వాత చెరువులో కలిపేశాడు. ఇది పోలీసులకు అతను చెప్పిన వెర్షన్. నిజంగా అంత ఎత్తైన మనిషిని, ఒక 4-5 అడుగులు ఉండే ఒక మనిషిని, 50-60 కేజీలు ఉండే ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి కుక్కర్లో పెట్టి డ్రై చేసి ఆ తర్వాత చెరువులో కలిపేయటం నిజంగా సాధ్యమయ్యే పనేనా, లేదా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఏమన్నా ఆ వ్యక్తి చేస్తున్నాడు? గురుమూర్తి, అతని పేరు గురుమూర్తి. సో ఇప్పుడు మనకి కొన్ని డౌట్స్ వస్తుంటాయి, అలాగే నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చాయి. సో మీకు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. నిజంగా అతను అలా చేయడానికి అవకాశం ఉందా, అలాగే చేశాడా, లేదంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏదైనా తప్పుదోవ పట్టిస్తున్నాడా, ఇది నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇక్కడ చూస్తున్న ఈమె ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆమె పేరు మాధవి. 14వ తారీఖున భర్తతో సినిమాకి వెళ్ళింది. భర్త ఏం చేశాడంటే అంతకు ముందే పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి, అంటే వాళ్ళ అత్తవారింటికి పంపించేశాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేసి 14వ తారీఖున వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాకి తీసుకువెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడ్డారు. ఆ తర్వాత ఆమె కోపంలో మంగళసూత్రం తీసి అతను ముఖాన్ని వేసి కొట్టింది. అంటే ఎంత విసిగిపోయిందో చూడండి. ఇక్కడ ఈ మర్డర్ ఎంత అలా చేశాడో చూస్తుంటేనే అతను క్రూరత్వం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసేసానని అంటున్నాడు. సో నేను ఒకసారి మానవ శరీరం గురించిన నిర్మాణాన్ని, అతను చెబుతున్నటువంటి క్రైమ్ స్టోరీ గురించి తను ఏం చెప్తున్నాడో ఆ వివరాల్ని నేను మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. బహుశా ఆమె మహిళ కాబట్టి ఆమె చూస్తూ ఉంటే ఒక 4 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉండే అవకాశం ఉంటుంది. మహా అయితే పోనీ 5-3 వరకు ఎత్తుండే అవకాశం ఉంటుంది. అంటే సుమారు 60 కేజీల వరకు ఆమె ఉంటుంది అనుకుందాం. సో ఇది మానవ శరీర నిర్మాణం. ఇతను ఏం చెప్తున్నాడు, గురుమూర్తి ఏం చెప్తున్నాడు అంటే ఆమెను తీసుకుని వెళ్ళి పట్టుకుని గోడను వేసి కొట్టాడు. గోడను కొట్టిన తర్వాత ఆమెను పట్టుకుని వచ్చి ఆమెను చనిపోయేలాగా చేసి చంపేసి ఆ తర్వాత ఒక్కొక్క ముక్క కోసేశాడు. ఇదే మానవ శరీరం అనుకుందాం. తను కత్తులు తీసుకువెళ్ళాడు, అంటే తన ఇంట్లో ఉన్నటువంటి 2 కత్తులతో నరికేశాను అని అంటున్నాడు. సో ఎక్కడెక్కడ నరుకుండి ఉంటాడు, అంటే ముక్కలు ముక్కలుగా తను చేశాడు. మిలిటరీలో పనిచేశాడు కాబట్టి తనకి కొంత అవగాహన ఉండుంటుంది. సో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశానని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ తల భాగాన్ని సెపరేట్ చేశాడని చెప్తున్నాడు. సో ఈ జాయింట్స్ దగ్గర నుంచి అతను తీసివేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జాయింట్స్ అన్ని తను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వీటిని నరికిన తర్వాత ఏం చేశాడు అంటే ఈ ఫ్లెష్ అంతా వేరు చేశాడు. ఈ బోన్స్ నుంచి ఈ ఫ్లెష్ అంతా వేరు చేశాడు. ఇదంతా వేరు చేసిన తర్వాత తను ఆ బాడీ ముక్కలన్నీ తీసుకుని వెళ్ళి ఒక బకెట్లో వేశాడు. 2 బకెట్లలో తను ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ 2 బకెట్లలోనూ అతను వేశాడు. ఈ 2 బకెట్లోనూ తను వేసిన తర్వాత ఈ వేళ్ళకు అన్నీ కూడా ఎక్కడికక్కడ కత్తితో చిన్న చిన్న ముక్కలుగా నరికేశాడు. సో ఇందులో వేసిన తర్వాత దీని నుంచి తీసుకుని వెళ్ళి హీటర్కి కనెక్ట్ చేశాడు. హీటర్కి కనెక్ట్ చేసి స్విచ్ వేసి కొన్ని గంటల పాటు ఈ బకెట్లో ఉన్నటువంటి ఆ మాంసపు ముద్దలన్నీ కూడా ఉడికించాడు. నిజానికి మనం బోన్ వెయిట్ తీసుకుంటే అంటే ఫ్లెష్ అంతా కూడా తను అంటే ఒకసారి ఆలోచించండి ఎంత కిరాతకంగానో. ఆమె 10-13 ఏళ్ళు అతనితో కాపురం చేసింది. 10-13 ఏళ్ళు ఆమెతో కాపురం చేసిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను
శరీరంలో ఒక్కొక్క భాగం కోసి కోసి బకెట్లో వేస్తూ ఉంటే ఆమె ఒంట్లో నుంచి రక్తం కారుతూ ఉంటే ఎంత కిరాతకంగా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించవచ్చు. అంటే జీవితాంతం తోడుంటాను అని నమ్మబలికి ఆమెకి ప్రామిస్ చేసి ఆమెతో కాపురం చేసినటువంటి భర్త ఇంత కిరాతకంగా చంపుతాడని ఎవరైనా ఊహించగలుగుతామా? పైగా చంపిన తర్వాత ఆమెను సాక్ష్యాలు లేకుండా చేయడానికి, ఇదంతా కూడా సాక్ష్యాలు లేకుండా చేయడానికి చేస్తున్నాడు. ఈ బకెట్ నిండా కూడా ఈ మాంసపు ముద్దల్ని వేసేశాడు. వేసిన తర్వాత కొన్ని గంటల పాటు 2 బకెట్లో కొన్ని గంటల పాటు ఉడికించాడు. అంటే మన బోన్ వెయిట్ తీసుకున్నట్లయితే సుమారు మనిషిలో ఒక 10% వరకు 10 నుంచి 15% వరకు బోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మిగిలినదంతా కూడా మనకి ఫ్లెష్ ఉంటుంది. సో ఇక్కడ బోన్స్ని ఎలా తను పొడించేశాడు అన్నది, దాన్ని బకెట్లో పెట్టి ఉడికించాడు కాబట్టి ఫ్లష్ అయితే ఒకవేళ మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టి డ్రై చేశారని చెప్తున్నాడు. మరి కుక్కర్లో పెట్టి డ్రై చేసినప్పుడు ఎన్ని గంటల పాటు, అంటే ఒక 5-6 గంటల పాటు 2 బకెట్లను ఉడకబెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టి బూడిద చేయడానికి అతను ఎంత సమయం పట్టింది? బూడిద చేసేటప్పుడు కుక్కర్ను ఉడికించడం మిగతా వాళ్ళకి ఎవరికి కూడా స్మెల్ రాలేదా, డౌట్ రాలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇలా ఈ బకెట్లో పెట్టిన తర్వాత ఆ ఫ్లెష్ని తీసేశాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు కొన్ని విజువల్స్ చూపించబోతున్నాను. ఈ బకెట్లో నుంచి ఆ ఫ్లెష్ అంతా తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకు కనిపిస్తోంది ఈ కుక్కర్లో, మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇదే కుక్కర్. ఈ కుక్కర్ చూస్తున్నారు కదా, ఇదే కుక్కర్. ఈ కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. ఇలాంటి కుక్కర్లు ఇంట్లో మనకి ఇక్కడ ఒక క్యాప్ కూడా కనిపిస్తుంది. అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఒక కుక్కర్ క్యాప్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక కుక్కర్ కనిపిస్తుంది. అంటే ఇంట్లో 2 కుక్కర్లు ఉన్నాయి, లేదంటే ఇంకొక 2-3 కుక్కర్లు ఉండొచ్చు. బయట నుంచి కూడా కుక్కర్ తీసుకొచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. సో పోలీసులకు అతను చెప్తున్న షాకింగ్ విషయాన్ని మనం చూస్తూ ఉంటే మాత్రం మనం అర్థం చేసుకుంటూ నాకు అర్థమైంది, మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కుక్కర్లో ఇది ఒక 2-3 లీటర్ల కుక్కర్ ఉంది అని అనుకుందాం. సో 50-60 కేజీలు ఉన్న ఆ మనిషిని, అతని భార్యను తీసుకుని వెళ్ళి బకెట్లో ఉడకబెట్టిన తర్వాత ఈ కుక్కర్లో ఉడకబెట్టానని చెప్తున్నాడు. బహుశా అతని ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ మీద 2 బర్నర్స్ మీద 2 కుక్కర్లో పెట్టి ఉడికించాడు అనుకుందాం. అంటే ఎన్ని రోజుల పాటు ఉడికించి ఉండాలి? ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. అంటే విజిల్ పెట్టాడా, లేక విజిల్ లేకుండా, అంటే క్యాప్ లేకుండా చేసి, వాటర్ ఏమి వేయకుండా చేసి, ఓన్లీ అందులో ఉన్నటువంటి వెట్ అంతా డ్రై అయిపోయేలాగా చేసి ఆ తర్వాత పొడిని చేస్తాడు. డ్రై చేశానని చెప్తాడు. డ్రై అంటే ఎండలో ఎండబెట్టి ఇలా అని కాదు, కుక్కర్లో ఆ మాంసాన్ని అంతా, అవి బాడీ పార్ట్స్ అంతా వేసి చూడండి ఒకసారి. ఈ కుక్కర్ అడుగు భాగం చూడండి ఒకసారి, నల్లగా మసిబట్టేసింది. అంటే కొన్ని గంటల పాటు ఇక్కడ ఉడికించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత నిజంగా పొడిని చేసి చెరువులో కలిపేశాడా అనే డౌట్స్ మాత్రం ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను మీకు ఒకసారి మీరు ఈ కుక్కర్ని చూసినట్లయితే ఇదంతా నల్లగా మసిపెట్టేస్తుంది. ఈ కుక్కర్లోనే పాపం ఇన్ని రోజులు అతనికి అన్నం వండి పెట్టింది, కుటుంబాన్ని పోషించడానికి ఈ కుక్కర్లోనే అన్నం వండి ఆ పిల్లలకు గోరుముద్దలు తినిపించింది ఆ తల్లి, ఆ మొగుడికి భర్తకి ఈ కుక్కర్లోనే అన్నం వండి పెట్టింది. అలాంటి ఈ కుక్కర్లోనే ఆమెను నరికి ముక్కలుగా చేసి ఈ కుక్కర్ నిండా ఈ బాడీ పార్ట్స్ పెట్టి ఈ కుక్కర్లో పెట్టి ఉడికించేశాడు. మరి తల భాగాన్ని ఏం చేశాడని చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ నిండా తల పట్టే అవకాశం ఉండదు కాబట్టి ఈ పుర్రె భాగాన్ని ఇందులో పెట్టి ఉడికించడానికి అవకాశం ఉంటుందా, ఈ పుర్రె భాగాన్ని ఏం చేసి ఉంటాడనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. అంటే అతను అప్పటికే చాలా క్రూరంగా ఉన్నాడు కాబట్టి బహుశా బయట నుంచి ఏదైనా కత్తులు తీసుకొచ్చాడు, ఇంట్లో రోకల్ లాంటిది ఏదైనా ఉండుంటే తలను కూడా చెదగొట్టి అందులో పెట్టి ఉడికించడం మీన్స్ చాలా కంటిన్యూస్గా. నిజానికి మనకి కొంతసేపు ఉడికించిన తర్వాత విజిల్స్ వస్తూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ అతను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాడా, లేదంటే ఈ క్యాప్ లేకుండా చేసి కేవలం ఇందులో ఆ బాడీ పార్ట్స్ని మాత్రం పెట్టి డ్రై చేశాడా అనే డౌట్ కూడా వస్తుంది. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే డ్రై చేసిన తర్వాత సహజంగా బాడీ పార్ట్స్ని నిజంగా మస అయిపోయేంత వరకు ఈ 2 కుక్కర్లోనూ ఇంత చిన్న కుక్కర్లు కాబట్టి ఈ 2 కుక్కర్లోనూ నిజంగా బాడీ పార్ట్స్ ఎముకలతో సహా బొగ్గు అయిపోయేలాగా, బూడిద అయిపోయేంతగా స్మాష్ చేసే అవకాశం ఉంటుందా, దాన్ని అంతలా డ్రై చేసే అవకాశం ఉంటుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో అది అసాధ్యం, కానీ అతను ప్రయత్నం అయితే చేశాడు. సో ఎందుకంటే ఇక్కడ కుక్కర్ కూడా ఇలా మసి పట్టేసి ఉంది, మనకి కనిపిస్తూ ఉంది. ఈ కుక్కర్లోనే
ఆ ఇల్లాలి శరీర భాగాల్ని వేసి ఉడికించేశాడు. ఈ కుక్కర్ నిండా ఆమెను ముక్కలుగా కోసి వీటిలోనే ఉడికించి వాటన్నిటిని కూడా వండేశాడు. కానీ చుట్టుపక్కల ఆ ఫ్లాట్లో చుట్టుపక్కల నైబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు భయంతో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి స్మెల్ రాలేదు అనేది ఒక డౌట్ వస్తుంది. స్మెల్ రాలేదు ఎవరికి కూడా. అంతసేపు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు లేదా 2 రోజులు ఉడికించేటప్పుడు స్మెల్ రాలేదనే డౌట్ కూడా అందరికీ వస్తూ ఉంది. ఆ స్మెల్ చుట్టుపక్కల వాళ్ళకి వ్యాపించకుండా ఏం చేసి ఉంటాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఫినాయిల్ డబ్బా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫినాయిల్ డబ్బాని యూజ్ చేశాడు. ఎప్పటికప్పుడు స్మెల్ రాకుండా ఉండటం కోసం ఇంట్లో అంతా కూడా ఈ ఫినాయిల్ డబ్బాతో ఈ ఫినాయిల్తో ఇల్లంతా కూడా క్లీన్ చేశాడు. సాక్ష్యాలు ఎటువంటి దొరకకుండా బయటికి కూడా ఆ స్మెల్ వెళ్లకుండా ఈ ఫినాయిల్ని యూజ్ చేశాడు. అంతేకాదు మరి ఇంతలా భార్యను చంపేసిన తర్వాత అన్ని గంటల పాటు నిజానికి ముక్కలుగా కోయటానికి కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది, చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. దానికి అతను మానసికంగా ఎలా సన్నద్ధమయ్యాడు. ఎంతో క్రూరుడు, మహాక్రూరుడైతేనే ఈ పని చేయగలుగుతాడు. దానికి తనను తాను మానసికంగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాడు అనటానికి కూడా మనకి నెక్స్ట్ విజువల్లో ఇక్కడ మనకి మందు బాటిల్ కనిపిస్తుంది, లిక్కర్ మనకి కనిపిస్తుంది, మనకి ఈ లిక్కర్ బాటిల్ కనిపిస్తుంది. అంటే దీంతో పాటు మనకి ఇక్కడ కూడా ఇంకొక బాటిల్ కూడా కనిపిస్తుంది. ఈ లిక్కర్ని తను సేవించాడు. ఇక్కడ ఈ డస్ట్బిన్లో మనకి లిక్కర్ కనిపిస్తుంది. ఈ లిక్కర్ని తను సేవించి ఆ మానసిక పరిస్థితిని తను సన్నద్ధం కావడానికి భార్య శరీర భాగాలను ఆ మద్యం మత్తులో తను కర్కసత్వంగా కోసి వాటిని ఆ బకెట్లలో ఉడకబెట్టి ఆ తర్వాత కుక్కర్లో స్మాష్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమె తన ఇల్లాలు, ఆ ఇల్లాన్ని ఇన్ని సంవత్సరాల పాటు అతనితో కాపురం చేసింది. ఇవన్నీ కూడా మర్చిపోయాడు. ఆమెను తీసుకువెళ్ళి గోడని కొట్టి ఆ రక్తపు మడుగులో ఉన్న చూడండి ఒకసారి వీడే చూస్తున్నారు కదా, మాజీ సైనికోద్యోగి. అతను ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత భార్యతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి తీసుకువెళ్ళి భార్యని ఇంటికి తీసుకొచ్చి కొట్టి చంపి ఉడకబెట్టేశాడు. మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే ఇదేదో క్షణికావేశంలో కొట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఆమెను ఎలా మాయం చేద్దామని భయంలో చేసినటువంటి పని కాదు. నిజానికి ఆమెను చంపటానికి 2 రోజుల ముందు ఒక కుక్కని చంపి ఆ కుక్కని ఇదే విధంగా ఉడకబెట్టి ఆ కుక్కని ఇలా పొడించేసి బయట పడేసిన తర్వాతే భార్యను చంపడానికి ప్లాన్ చేశాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ దాన్ని కూడా మనం రూఢీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా చేయడానికి భార్యను చంపేటప్పుడు మాత్రం అతను మద్యాన్ని సేవించాడు అనడానికి ఈ మద్యం బాటిల్ మనకి కనిపిస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ అతను చంపానని చెప్తున్నాడు. ఇక్కడ అసలైన విషయం చంపేశాడు, ఈ బాడీ పార్ట్స్ అన్నింటిని ఉడకబెట్టాడు, పొడిని చేసేసాడు, పడేశానని చెప్తున్నాడు. పోలీసులకు అంతకు మించిన వివరాలు ఏం చెప్పట్లేదు. చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇంకొక గిన్నె కూడా కనిపిస్తుంది, ఉడకబెట్టిన గిన్నె. ఇందులోనే ఈ పాత్రలోనే ఆమె శరీర భాగాలు కోసి ఇందులో ఉడకబెట్టానని అతను చెప్తూ ఉన్నాడు. పోలీసులు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఈ పాత్రలోనే దీనిలోనే నీళ్లు వేసి ఆమె శరీర భాగాలను ఇందులోనే వేసి దీనిలోనే వేసి ఉడకబెట్టాడు. కొన్ని గంటల పాటు ఆమె శరీర భాగాలను ఇందులోనే వేసి ఉడకబెట్టాడు అతను. సో కొన్ని గంటల తర్వాత మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆ బోన్స్ అన్నిటినీ మరొక రాడ్తో అతను చితక్కొట్టి ఆ తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టని చెప్తాను. చూసారు ఈ పాత్ర పెద్దగా ఉంది. దీనిలోనే వాటర్ హీటర్తో వేడి నీళ్ళు కాసుకుంటాం కదా, వేడి నీళ్ళు కాసుకునే పాత్రతో వేడి నీళ్ళు కాసుకునే హీటర్తో తను ఇందులో ఉడకబెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి వీడియో కూడా మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ వీటిలోనే చూడండి ఒకసారి. ఇది మాంసం కొట్టే దొంగ, ఇది భార్య మాంసం. ఇక్కడ కనిపిస్తున్నవే భార్య మాంసపు ముద్దలు, ఆమె శరీర భాగాలని తెలుస్తుంది ఇవే. సో ఇట్లా ఆమెను నరికి ప్లేట్లో వేసి పట్టుకొచ్చి కుక్కర్లో వేసి డ్రై చేశాడు. అంటే బహుశా విజిల్స్ రాలేదు.
విజిల్స్ రాకుండా ఏం చేశాడు అంటే ఆ కుక్కర్లో వేసి ఉడికించడం అంటే ఆ శరీర భాగాల్లోంచి వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఉడికించాడు. విజిల్స్ వచ్చేలాగా కాదు, బహుశా మూత పెట్టి ఉండేమో. అయితే మూత పెట్టకుండా ఏం చేశాడు అంటే ఉడికించడమే పని. ఆ శరీర భాగాల్లోంచి వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంతగా ఉడికించాడు. అందుకే కుక్కర్కి కింద భాగం కూడా మాడిపోయింది. సో ఇక్కడ చాలామంది విజిల్స్ వచ్చి ఉండరే, విజిల్స్ రాలేదా, కంటిన్యూస్గా విజిల్స్ వస్తే బయట వాళ్ళు దాన్ని గుర్తించలేదని అనుకుంటున్నారు. కానీ అక్కడ అతను వంట చేయలేదు, భార్యను డ్రై చేశాడు, భార్య శరీర భాగాలను డ్రై చేయడానికి ప్రయత్నించాడు. అందుకే అతను చెప్తున్నాడు. సో ఇలా డ్రై అయిపోయేలా భార్య శరీర భాగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఇలా డ్రై అయిపోయేలాగా చేసి ఆ తర్వాత వాటిని బూడిద కింద చేసి బకెట్లో తీసుకుని వెళ్ళి చెరువులో పోసిని చెప్తున్నాడు. చూసారా ఒకసారి, ఒక చెట్టు దొంగ, మాంసం కొట్టే దొంగ కూడా అతను తీసుకుని వచ్చాడు. ఇక్కడే పెట్టి భార్య శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. ఈ దొంగ కూడా అక్కడ ఉంది. కానీ ఇప్పుడు ఏం చేశాడు అంటే అసలు ఆ భార్య మృతదేహమే లేకుండా చెరువులో కల్పిస్తాడు. కాబట్టి పోలీసులకు ఇక్కడ సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బహుశా ఇతను అబద్ధం చెప్తారు, పోలీసుల ముందు కన్ఫెస్ చేస్తాడు. ఇంట్లో దొంగ ఎందుకు ఉంది అని అంటే బహుశా ఏం చెప్తుంటాడు, మేము ఏదైనా బయట నుంచి చికెన్ తెచ్చుకున్నప్పుడు అక్కడ మేము మాంసం కొట్టుకోవడానికి ఆ దొంగను తీసుకొచ్చానని చెప్పొచ్చు. భార్యను చంపడానికే తీసుకొచ్చాను అని పోలీసుల దగ్గర చెప్పిన రేపు కోర్టులో తారుమారు చేసే విధంగా చెప్పొచ్చు. సో పోలీసులకు ఇప్పుడు సరైన ఎవిడెన్స్ కావాలి, డైరెక్ట్ ఎవిడెన్స్ పోలీసులకు కావాలి. ఒకవేళ డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని పోలీసులు కోర్టులో చూపించే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రధానంగా సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనకి సపోర్టింగ్ ఎవిడెన్స్గా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆమె పోలీసులకి ఎక్కడ డౌట్ వచ్చింది అంటే తల్లి కంప్లైంట్ చేసింది. 18వ తారీఖున ఆమె తల్లి కంప్లైంట్ చేసింది, వీడు చంపేశాడు, చంపిన తర్వాత భార్య కనబట్టలేదు అని చెప్పి అత్తారింటికి ఫోన్ చేసి నటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తల్లి వచ్చి పోలీస్ స్టేషన్, మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్, ఇదే ఎఫ్ఐఆర్, నా చేతిలో ఉంది, ఇదే ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్లో మిస్సింగ్ కంప్లైంట్ వేశారు. సెక్షన్స్ అన్న చోట విమెన్ మిస్సింగ్ అని వేశారు. 18వ తారీఖున తల్లి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ చూస్తే ఆమె గదిలోకి వెళ్ళటం కనిపించింది, ఇంట్లోకి వెళ్ళింది. కానీ ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదు, అంటే ఆమె ఇంట్లోనే ఉండాలి. సో అటు నుంచి అటు వేరే దారి ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది, మాయమైపోయింది అనుకోవడానికి అవకాశం లేదు, వేరే దారి లేదు. సో ఇంట్లోకి వెళ్ళింది, ఇది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ద్వారకామయ్య నిలయం. ఈ ద్వారకామయ్య నిలయంలోనే ఈ ఫ్లోర్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడే ఈ సీసీ కెమెరాలో ఇంటికి వచ్చిన ఆమె బయటకు వెళ్తున్నటువంటి విజువల్స్ లేవు. మరి ఇంటికి వచ్చిన ఆమె బయటకు వెళ్తున్న విజువల్స్ లేకపోతే భర్త మీద అనుమానం రావాలి, లేదా ఫ్లాట్లో ఉన్నటువంటి ఇంకెవరి మీద అనుమానం రావాలి. మొత్తం ఇల్లంతా కూడా వెతికేశారు, ఎక్కడా లేదు. అప్పుడు భర్తనే గట్టిగా తమదైన స్టైల్లో అడిగితే భర్త చెప్పాడు తను ఎంత దారుణానికి పాల్పడ్డాను, ఎంత కిరాతకంగా భార్యను చంపాడు అనే విషయాన్ని చెప్పాడు. దగ్గరలోనే ఉన్న చెరువులోకి తీసుకెళ్ళి అందులో పడేశాడు. బహుశా అందులో చేపలు ఉంటాయి కాబట్టి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ చెరువులోనే ఆమెను తీసుకువెళ్ళి పడేశాడు. ఆ చెరువులో కలిసిపోతుంది, ఆ మురుకులో కలిసిపోతుంది, ఆ కుళ్ళులో కలిసిపోతుంది, ఇక సాక్ష్యమే దొరకదు అని అనుకున్నాడు. ఒకవేళ మిలిటరీ నుంచి వచ్చాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునే ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి బహుశా పోలీసులు కొట్టిన ఆ దెబ్బలను తట్టుకునైనా పోలీసులను తప్పుదావ పట్టించవచ్చు అని అనుకుంటుంటాడు. అచ్చం దృశ్యం సినిమాలో లాగా మనకి స్క్రీన్ ప్లే అక్కడ చూపిస్తున్నాడు. ఈ చెరువులోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరువులోనే పడేశాడు. బహుశా చేపలు ఏమన్నా ఉండుంటే ఆ చేపలు ఆ శరీర భాగాలను తినేసే అవకాశం ఉంటుంది. అంటే ఎంత ప్లాన్ చేశాడో చూడండి. సో ఇక్కడ పోలీసులు ఇప్పుడు ఈ చెరువునంతటినీ కూడా గాలిస్తున్నారు. ఈ చెరువులో ఆమె తాలూకు ఏదైనా అవశేషాలు దొరకాలి. అవశేషాలు దొరకకపోతే కేసును ప్రూవ్ చేయడం. రేపు పొద్దున పోలీసుల ముందు ఏం చేస్తాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు, నేనే చంపేస్తాను ఇదంతా చెప్తాడు. కానీ ఎక్కడా కూడా ఒక రక్తపు మరక దొరకకపోయినా ఆమె అవశేషాలు అతను చెప్పిన చోట ఈ చెరువులోనే పడేశానన్నాడు కాబట్టి ఆ చెరువులో ఆ అవశేషాలు దొరకకపోయినా కేసు కొంచెం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంటుంది. రేపు కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రూవ్ చేయడం అనేది పోలీసులకు, ప్రాసిక్యూషన్కు కొంచెం కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది, మరి ఆమె బట్టలను ఏం చేశాడు, రక్తపు మడుగులో ఉన్న ఆమె బట్టలను ఎక్కడైనా కాల్ చేశాడా? ఒకవేళ కాల్ చేశాను అంటే పలానా చోట కాల్ చేశాను అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా బూడిద కనుక ఆనవాళ్ళు ఉంటే దాన్ని కూడా ఎవిడెన్స్గా, సెకండరీ ఎవిడెన్స్గా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ బూడిద ఉంది కాబట్టి మరి ఇతను ఒంటిపైన కూడా రక్తపు మరకలు పడి ఉంటాయి కాబట్టి ఇతను బట్టలను ఏం చేశాడు? ఎక్కడికైనా తీసుకువెళ్ళి కాల్ చేశాను అంటే ఆ కాల్చిన చోట కాల్చినటువంటి ఆనవాళ్ళు ఉంటే దాన్ని కూడా ఒక రకమైన ఎవిడెన్స్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు కత్తులను స్వాధీనం చేసుకోవాలి. ఆ ఇంట్లో ఎక్కడైనా వెంట్రుకలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అక్కడ DNA దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ ఇంటిని క్షుణ్ణంగా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేస్తున్న క్లూస్ టీమ్ అంతా
సేకరిస్తూ ఉన్నారు. ఈ ద్వారకామాయి నిలయంలోనే ఈ ఫ్లోర్లోనే వాళ్ళు నివాసం ఉన్నారు. ఈమెను ఎప్పుడైతే చంపేశాడో అని తెలుసుకున్న తర్వాత మొత్తం ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా భయంతో ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా భార్యను చంపేసి, కిరాతకంగా చంపేసి, ముక్కల కింద నరికేసి, ఒక 50-60 ముక్కల కింద నరికేసి ఆమెను బకెట్లో పెట్టి వేడి నీళ్ళు కాసుకునే హీటర్ని తీసుకుని వచ్చి ఆ బకెట్లో మెత్తగా ఉడకబెట్టి ఆ తర్వాత బోన్స్ని తీసుకుని వచ్చి బోన్స్ని మళ్ళీ నలగొట్టి ఆ తర్వాత ఈ కుక్కర్లో వేసి డ్రై చేశాడు. ఆ కుక్కర్లో వేసి డ్రై చేశాడు. ముందు బకెట్లో వేసి ఆ వాటర్ హీటర్తో ఉడకబెట్టాడు. ఆ తర్వాత కుక్కర్లో వేసి డ్రై చేశాడు. ఆ వెట్టంతా పోయేలాగా డ్రై చేసి ఆ ముక్కల కింద చేసి ఆ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని పొడి చేశాడు. బహుశా మిక్సీలో వేసి పొడి చేశాడా, లేకపోతే అక్కడ గ్రైండర్లో వేసి పొడి చేశాడా, దేనిలో వేసి పొడి చేశాడా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలీసులకు అతను చెప్పిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు వస్తున్న వివరాల ప్రకారం చూడండి ఒకసారి. ఇక్కడ ఇదంతా కూడా మాడిపోయింది కదా, దీన్ని పట్టుకుని వెళ్ళి బహుశా విజిల్ పెట్టలేదు అతను. విజిల్ పెట్టకుండా ఆ ముక్కలన్నింటిలో కూడా భార్య బాడీ పార్ట్స్ అన్నిటి కూడా డ్రై చేశాడు. డ్రై అయిపోయిన తర్వాత వాటిని బహుశా మిక్సీలోనో గ్రైండర్లోనో వేసి వాటిని పొడిని చేసి అక్కడ పడేసానని చెప్తున్నాడు. అతను చెప్తున్న దాన్ని కూడా మళ్ళీ ఖచ్చితంగా నమ్మాలని లేదు. ఎందుకంటే అతను ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి, ఎందుకంటే అతను మిలిటరీలో చేసి వచ్చాడు కాబట్టి ఎప్పుడైనా శత్రు దేశాల వాళ్ళకి దొరికితే వాళ్ళు పెట్టే చిత్రహింసల్ని భరిస్తూ కూడా దేశం గురించినటువంటి ఎటువంటి వివరాలని చెప్పకుండా ఉండేటటువంటి ట్రైనింగ్ మిలిటరీ వాళ్ళకి ఇస్తారు. అలాంటి వ్యక్తి అతను మిలిటరీలో చేసి వచ్చాడు. ఇప్పుడు భార్యని చంపేశాడు కాబట్టి ఇప్పుడు పోలీసులకు మాత్రం నిజం చెప్తుంటుంటాడా, పోలీసులు పెట్టేటువంటి థర్డ్ డిగ్రీయో లేదంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో ఇవన్నిటిని కూడా అతను బాడీ అలవాటు చేసేసుకుంటాడు కాబట్టి పోలీసులు కూడా నిజం చెప్తాడు అని అనుకోవడానికి అవకాశం లేదు. బహుశా ఇంకోటి కూడా చేసి ఉండొచ్చు. ఇంకా ఆమె అంతటి పుర్రె ఉంది కదా, నిజంగానే అంత గట్టిగా ఉండే పుర్రెను ఒక పౌడర్ లాగా అంటే ఎగిరిపోయే ఒక పౌడర్ మాదిరి చేసి చెరువులో కలిపేసి ఆనవాళ్ళు లేకుండా చేసేసా, ఇది సాధ్యమేననే డౌట్ కూడా వస్తుంది. కేవలం ఈ కుక్కర్లోనే అలా ఆనవాళ్ళు లేకుండా పొడిం చేసేటటువంటి అవకాశం ఉండదు. ఇతను ఎక్కడో పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నాడనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఒకవేళ పోలీసులు అతని చిత్రహింసలు పెట్టారు అని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది థర్డ్ డిగ్రీ ఏం ప్రయోగిస్తారు లేదనేది మన ఆన్ ఎయిర్లో చెప్పకూడదు. కాబట్టి పోలీసులు తమదైన స్టైల్లో విచారించినా, పోలీసులు ఏ స్టైల్లో విచారించినా అతని బాడీని తట్టుకోవడానికి ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉన్నాడు. మిలిటరీలో చేసాడు కాబట్టి శత్రు దేశాల వాళ్ళకు దొరికిన వాళ్ళు పెట్టే చిత్రహింసలను